జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూరు గ్రామంలో ఐకేపీ సెంటర్ను జగిత్యాల నియోజకవర్గ నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి బీజేపీ బీర్పూర్ మండల ఇన్ఛార్జ్ పడాల తిరుపతి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల రోజులుగా వడ్లు ఐకేపీ సెంటర్లలో ఉంటున్నాయని, వానలకు వడ్లు తడిసి రైతులు చాలా నష్టపోయారన్నారు. వానకు తడిసిన వడ్లను కూడా కొనాలని చెప్పడం జరిగిందన్నారు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి, వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి, వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి. తప్పతాలు కలుపు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలి, తప్పతాలు కలుపు లేకుండా వెంటనే. గ్రామంలో దగ్గర 75% మొత్తం రాష్ట్రంతా వేరుకొని ఉన్నాయి. అసలు ఇక్కడ బీర్పూర్ మండలం అంటేనే పూర్తిగా ఇప్పుడు అరగుండాల ప్రాజెక్టు ఇటు పైన రోడ్లవాగు ప్రాజెక్టు తెగిపోయి ఇక్కడికక్కడ సగం పంటనే సగం విస్తీర్ణంలోనే పంట సాగు చేసాం. ఆ సాగు చేసిన పంటకైనా కనీసం ఇప్పటికి కూడా 20% కూడా కొనుగోలు జరగలేదు. మేము మీ ద్వారా ఒకటే కోరుతున్నాం, రైతుల కోస అరికోస పడుతుంది, సంచికి 2-3 కిలోలు కట్ చేస్తేనే దించుకుంటామంటుంది. కాబట్టి ఆ రకంగా దించుకోకుండా ప్రభుత్వం అధికారులైనా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారైనా ఒత్తిడి తీసుకొచ్చి మేము ఈ ఐకేపీ సెంటర్ ద్వారా మేము ఒకటే కోరుతున్నాం, దయచేసి రాజకీయాలు పక్కకెట్టి కేవలం రైతుల పక్షాన మీరు పోరాడాన్ని, రైతుల పక్షాన నిలబడాలని మేము నిన్న కలెక్టర్ గారు కూడా కలిసినాం, అటు డీసీ వారు కూడా కలిసినాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేమేం 1 కిలో కూడా కట్ కాకుండా తెచ్చిపిస్తామని, అది మాటలకే ఉంది కానీ ఇక్కడ ఏడ కూడా క్షేత్ర స్థాయిలో ఏడా జరుగుతలేదు. మీ మీడియా ద్వారా ఒకటే కోరుతున్నాం, ఇట్లే ఉంటేనే పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమిస్తామని మీ ద్వారా. తుంగూరు గ్రామం నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇది బీర్పూర్ మండల్ అంటేనే ఉద్యమాల కిల్లా, ఉద్యమాల గడ్డ. దీనికి భారతదేశ వ్యాప్తంగా దీనికి పేరున్నది. ఇటువంటి పేరున్న రైతులనే మీరు గోస వెచ్చుకుంటారు తప్ప ఈ గోస వలన మీ ప్రభుత్వం పడిపోతుంది. రైతు ఏమంటారు, మన ఎద్దేడ్చిన ఏసం రైతేసిన రాజ్యం ఎక్కడ కూడా బాగుపడలేదు. మీరు కూడా బాగుపడరు. ఈ రైతుల కలకల కలిగి మీరు సర్వనాశనం అవుతారు.